పెద్దపల్లి జిల్లా మంతని తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో రాత్రివేళ విద్యుత్ దుర్వినియోగం జరుగుతోంది. జీపీఓలకు కేటాయించిన గదిలో అర్ధరాత్రి సమయంలో కూడా లైట్లు వెలుగుతూ ఫ్యాన్లు తిరుగుతూనే ఉండటం కనిపిస్తున్నది. కార్యాలయ సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత కూడా గదికి తాళం వేయకపోవటం, విద్యుత్ పరికరాలను ఆపకపోవటం వల్ల ప్రజల డబ్బుతో నడిచే విద్యుత్ వృధా అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను మొదట విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే సరైన నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం అక్కడ విద్యుత్ వృధా జరుగుతోంది. ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్ గదులు మరియు రికార్డులు భద్రపరిచే గదులకు మాత్రమే సాయంత్రం తాళాలు వేస్తున్నారని, జీపీఓల గదిని మాత్రం తాళం వేయకుండా వదిలేస్తున్నారు. అదే గదిలో ఉన్న ఫర్నిచర్ను కూడా సిబ్బంది సరిగ్గా పట్టించుకోవటం లేదని కార్యాలయ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్ను సక్రమంగా వినియోగించాలని సూచించే అధికారులు తమ కార్యాలయంలోనే రాత్రి సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆపకుండా వదిలేయటం బాధాకరం. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ డిమాండ్ చేశారు.